విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య ఉన్న పాత పగలు మరోసారి వీధికెక్కాయి. గత ఎన్నికల సమయంలో మొదలైన రాజకీయ వ్యక్తిగత వైరం ఇప్పుడు బ్లాక్ మనీ, దొంగతనం, పోలీసుల వేధింపులు, చివరకు యాసిడ్ దాడి వంటి సంచలన ఆరోపణల రూపంలో సరికొత్త మలుపు తిరిగింది. మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ సిట్టింగ్ ఎంపీ కేశినేని శివనాథ్ పై ఫిర్యాదులు చేశారు. ఈ మొత్తం హడావిడి వెనుక కేశినేని నాని వర్గం అల్లిన ఓ ఫేక్ స్టోరీ ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి చెందిన 27 కోట్ల బ్లాక్ మనీ మాయమైందని, ఆ సొమ్మును దొంగలించిన సొంత సిబ్బందిపై ఎంపీ ముందే యాసిడ్ పోసి చిత్రహింసలకు గురి చేశారంటూ నాని ఒక ఊహాజనిత కథ తెరపైకి తెచ్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు గాని, బాధితుల నుండి కనీస ఫిర్యాదులు గాని లేవని స్వయంగా నాని తన ట్వీట్ లో ఒప్పుకున్నారు. కేవలం ఎంపీ ప్రతిష్టను దెబ్బతీయడానికే నాని అనుచరులు ఈ తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్లలో విస్తృతంగా వైరల్ చేశారు. ఈ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ పై ఎంపీ వర్గం విజయవాడ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో అసలు కథ మొదలైంది. సదరు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తున్న కేశినేని నాని ముఖ్య అనుచరుడు తాతినేని రాంబాబును ప్రశ్నించేందుకు విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. తాము చేసిన తప్పు బయటపడడంతో డిఫెన్స్ లో పడ్డ కేశినేని నాని దీనికి రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించే ప్రయత్నం మొదలుపెట్టారు. పోలీసులు తన అనుచరుడు ఇంట్లో లేని సమయంలో వెళ్లి వృద్ధురాలైన తల్లిని వేధించారంటూ సీన్ ను డైవర్ట్ చేస్తూ సీఎం చంద్రబాబును ట్వీట్ పెట్టారు. చట్ట ప్రకారం విచారణకు వచ్చిన పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు కేశినేని నాని ఈ వ్యవహారాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు తీసుకెళ్తానంటూ హడావిడి చేస్తున్నారు. గతంలోనూ కేశినేని చిన్నిపై వ్యక్తిగత విమర్శలు చేసి భంగపడ్డ నాని ఇప్పుడు ఆధారాలు లేని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి కథలతో సానుభూతి పొందేందుకు డ్రామాలాడుతున్నారని విజయవాడ రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. తప్పుడు ప్రచారాలు చేస్తూ దొరికిపోయిన అనుచరుని రక్షించుకోవడానికి నాని చేస్తున్న ఈ తాజా ప్రయత్నాలను అటు పోలీసులు, ఇటు కేశినేని చిన్ని వర్గం చట్టపరంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతోంది.